దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ఈ 8వ మాట నేర్చుకోబోతా ఉన్నాం. యేసుప్రభువారు కొండ మీద యేసుప్రభువారి ప్రసంగంలో 8వ మాట. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం అంటే ఏంటి? పీస్. సమాధానం అంటే ఇద్దరు గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళకి సంధి చేసేదే, అంటే గొడవ లేకుండా ఇద్దరిని సమాధానంతో కలిపేదే సమాధానం. కానీ యేసుప్రభు దృష్టిలో సమాధానం ఏంటి అంటే పీస్ అన్నమాట. సమాధానం, శాంతి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. శాంతి మనకు ఉంటే దేవునితో సమాధానం కలుగుతుంది, దేవునికి లోబడతాం, దేవుడు చెప్పింది వింటాం. కనుక దేవుని శాంతి మనం పొందుకోవాలి. ఇక్కడ సమాధానం పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నారు. సమాధాన పరచాలి. మోషే ఇద్దరు తగులాడుకుంటూ ఉంటే సమాధానపరిచే గుణం ఉంది. అలాగే చాలామంది భక్తులకు కూడా సమాధానపరిచే గుణం ఉండాలి. ఇప్పుడు